హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఓం నమో వెంకటేశ గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం మనకి ఇక నిన్నటితో అంటే జూన్ 25వ తారీఖుతోని సెప్టెంబర్కి, జూలైకి అండ్ ఆగస్ట్కి ఈ 3 నెలలకి సంబంధించి సేవలు, దర్శనాలు, అలాగే గ్రూపు సేవలకి వెళ్ళే వాళ్ళకి కూడా అవకాశం అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం తిరుపతి వెళ్ళలేమా అని చాలామంది అయితే అనుకుంటున్నారు కదండి. అలాగే ఎన్నో నెలల నుంచి సుప్రభాత సేవ, అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మం ఈ 4 సేవలు కూడా ఆన్లైన్ అయిపోవడం వల్ల లక్కీ డిప్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఆ సేవలకు అటెండ్ అవ్వాలా? మనం నార్మల్గా అటెండ్ అవ్వలేమా? ఇది ఎప్పటికి దొరుకుతుంది మనకి ఆన్లైన్లో? ఈ లక్కీ డిప్లో మనం ఎప్పుడు సెలెక్ట్ అవుతాము ఏంటి అని చాలామంది అయితే కనుక ప్రతీ నెల ఎంతో ఆశతో, ఆతృతతో వేస్తారన్నమాట అండి. ఇది ప్రతీ నెల కూడా మనకి ఉదయం 10 గంటలకి 18వ తారీఖు నుంచి 21వ తారీఖు, అంటే ఒక్కొక్కసారి 18, 19 తారీఖు కూడా అవుతుంటుందండి, అటు ఇటుగాను. ఆ 2 రోజులు వచ్చే ఈ లక్కీ డిప్ కోసం ఎదురు చూసి లక్కీ డిప్ అని అది రిజల్ట్ అయితే కనుక మనకి 12 అంటే 18వ తారీఖున ఓపెన్ అవుతే 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్ వస్తుంది. 19న ఓపెన్ అవుతే 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ ఎవరి ఫోన్ నెంబర్తో అయితే రిజిస్టర్ ఉన్నారో ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ అయితే వెళ్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు సంతోషంతో ఆ సేవని, ఆ డబ్బులు కట్టి తమ సొంతం చేసుకుంటారు. కానీ సెలెక్ట్ అవని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలా అని చాలామంది అనుకుంటున్నారు. ఇక మనం ఈ నార్మల్గా 300 రూపాయల దర్శనాలు కానీ ఇంకే దర్శనాలు అయినా సరే మనం జయ విజయ గడప నుంచి మనం అయితే కనుక దర్శనం దొరుకుతుంది స్వామివారిది. కానీ ఈ దర్శనాలు, ఈ మనకి లక్కీ డిప్లో వచ్చే దర్శనాలు ఏదైనా సరే మొదటి గడప వద్ద నుంచి శ్రీవారిని చూసే అవకాశం మనకి దొరుకుతుంది అన్నమాట. ఆ స్వామిని కల్లారా కొత్తసేపైనా చూడాలంటే కనుక ఇలాంటి దర్శనాలకి వెళ్ళాలి, ఇలాంటి సేవలు చేస్తేనే అవుతుంది అని మనం ఒక నమ్మకం కదండి. సో అవైతే కనుక మనకి అందకుండా అంత దూరంలో ఉంటున్నాయి. ఎందుకంటే లక్కీ డిప్ ఎవరు వేస్తారు, ఎక్కడ వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియని ఒక మాయ. ఎవరికి తగులుతుందో కూడా తెలియదు. ఇంట్లోని 6 ఉన్నారనుకోండి, 6 వెళ్ళడానికి లేదు కదా ఒకేసారి. 2 చొప్పున 1 చొప్పున వేసుకుంటారు. ఎవరికి దొరికితే వాళ్ళు వెళ్ళాలి. సో ఇది ఒక స్వామివారి కృప, ఆయన దయ. ఆయన మనల్ని రమ్మంటే కానీ వెళ్ళలేని పరిస్థితి అయితే కనుక వచ్చేసింది అన్నమాట. ఆయన కృప, దయ ఎప్పుడు మన మీద కలుగుతుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇలాంటి సేవలు మీరు చేయాలనుకుంటే తిరుమలలోని ఎప్పటికప్పుడే చేయొచ్చు మాట అండి. ప్రతిరోజు కూడా ఈ సేవలు మీకు తిరుమలలోని CRO ఆఫీస్ దగ్గర ఈ కరెంట్ బుకింగ్ రిజర్వేషన్స్ అని ఉంటాయన్నమాట అండి. ఈ కరెంట్ బుకింగ్లోకి వెళ్ళి మీరైతే కనుక శ్రీవారి అంటే ఎవరైనా సేవ చెయ్యాలి, మాకు ఎప్పటి నుంచో ఆన్లైన్లో దొరకట్లేదు, మేము ఎలాగైనా చెయ్యాలనుకున్న వాళ్ళు కొండపైన ఒక 2 రోజులైనా 3 రోజులైనా ఉండేలాగా మీరు సిద్ధమై వెళ్ళండి. ఎందుకంటే ఈ లక్కీ డిప్పులు అన్నింటికీ కూడా అంటే మనకి ఈ 4 ఇవే కాదండి, కళ్యాణం, అలాగే సహస్ర దీపాలంకరణ, ఇంకా ఆర్జిత సేవలు, ఉంజా సేవలు, అలాగే మనకి ఏంటంటే ఈ అర్చన, ఇవన్నిటికీ కూడా మనకి కొండ మీదను కూడా మనము ఎప్పటికప్పుడు అంటే ఒక్క రోజులోనే దొరికే అవకాశం కూడా ఉందన్నమాట అండి. అది ఎలాగా అంటే కనుక CRO ఆఫీస్ దగ్గర కరెంట్ బుకింగ్ రిజర్వేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్ని సేవలకి సంబంధించిన లక్కీ డిప్ అయితే వేస్తారన్నమాట అండి. ఆ లక్కీ డిప్లోని మీరు సెలెక్ట్ ఎలా అయ్యారు ఏంటి తెలుసుకోవాలంటే కనుక ఆ 5 గంటల వరకు వేసిన తర్వాత 6 గంటలకి మీరైతే కనుక ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుందన్నమాట అండి. మీరు ఏ సేవకి సెలెక్ట్ అయ్యారో ఆ సేవ డీటెయిల్స్ని పట్టుకొని మీరు ఆ కరెంట్ బుకింగ్ దగ్గర ఉన్న పేమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పేమెంట్ చేస్తే మీ సేవ మీ సొంతం అవుతుందన్నమాట. అయితే మీకు లక్కీ డిప్లోని ఏది కావాలి, మీకు సుప్రభాతం కావాలంటే సుప్రభాతం, అర్చన కావాలంటే అర్చన, ఇలాగ అన్ని సేవలకి కూడా మీరు ఏ సేవకు కావాలంటే ఆ సేవకు వెళ్ళొచ్చు మాట అండి. ఆన్లైన్లో కానీ ఈ సేవలు అయితే కనుక లక్షల మంది ప్రయత్నిస్తారు, అందులో తీసేది కొంతమందిని మాత్రమే, 100ల్లో తీస్తారు. కానీ ఇదైతే కనుక వేలల్లో ఉంటారు మాట అండి. అంటే ఒక 2000 మంది, ఒక 1000 మంది అలా ఉంటారు ఒక్కొక్క సేవకి మాట. సో దానికైతే కనుక మనం చేయవలసింది లైన్లో నించోవలసి ఉంటుందండి, ఒక 1 అవర్ 2 అవర్స్ మాట. ఎందుకంటే ఇది ఇండివిజువల్గా మనం వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరికి వారే ఏదో రూమ్లోని ఫ్యామిలీ అంతా ఉండి ఒక్కరమే వెళ్ళి అందరి పేరునే వేసేద్దామంటే ఇది అవ్వదు మాట అండి. ఇది బయోమెట్రిక్ సిస్టంలో జరుగుతుంది కనుక సో ఎవరికి కావాలో వాళ్ళు మాత్రమే వెళ్ళి లక్కీ డిప్లోని మీరు పేరునైతే ఇవ్వచ్చు, మీ పేరుని నమోదు చేసుకోవచ్చు మాట.
అలా నమోదు చేసుకున్న వాళ్ళకి సాయంత్రం 6 గంటలకి మెసేజ్ వస్తుందన్నమాట అండి. అలా చాలామంది ఈ సేవల్లో పాల్గొని స్వామివారిని మొదటి గడప వద్ద నుండి చూసి తరించారు అన్నమాట అండి. అలాంటి అనుగ్రహము అలాగ మీరు వెళ్ళాలని మీకు ఆశ ఉంటే కనుక మీరు వెళ్ళాలి, స్వామివారి దర్శనం గట్టిగా అనుకొని వెళ్ళామనుకోండి, ఏదైనా సరే స్వామివారు మనకి ఇస్తారన్నమాట. మీరు నమ్మకంతో మీకు సేవ లేదు, దర్శనం లేదు, ఏమీ లేదు, ఇంకంతే బయలుదేరండి. నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఓం నమో నారాయణ స్వామి మీరే ఉన్నారు అనుకొని బయలుదేరండి, అంతే. ఆ స్వామి మీకు అక్కడ దారి చూపిస్తారన్నమాట. నేను మొన్న అంగ ప్రదర్శనకి వెళ్ళానమాట అండి. నిజంగా నేను వెళ్ళలేకపోతున్నాము, ఎందుకంటే నేను మా అమ్మగారు మా నాన్నగారు ఏజ్డ్ వాళ్ళు సీనియర్ సిటిజన్ కోటాలో వెళ్ళారు. వాళ్ళిద్దరికీ మా పిల్లలిద్దరికీ కూడా ఇదేంటంటే వర్చువల్ సేవ తీసానమాట అండి. అది వాళ్ళు దర్శనానికి వెళ్ళారు. నేను అంగ ప్రదర్శన రాత్రి అక్కడ 12 గంటలకల్లా కూడా నేను అక్కడ రిపోర్టింగ్ చేయాలి. అంటే 1 గంటకి రిపోర్టింగ్ చేయాలి, అంటే కోనేరులోని 12 గంటలకి స్నానం చేయాలి అక్కడమాట నేను. సో మరి ఇంకా నాకు మా పిల్లలు దర్శనానికి వెళ్ళి రాలేదు. ఆ రాత్రి అప్పుడు నా తల్లిదండ్రులు రాలేదు. మా హస్బెండ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు తిరుపతి. సో అలాంటప్పుడు ఇంక నేను ఒకటేనండి, ఈ అంగ ప్రదర్శన నేను పుట్టి పెరిగి నాకు 720 మంది రోజుకి సెలెక్ట్ చేస్తారనమాట. చాలా తక్కువ మంది వెళ్తారన్నమాట అండి. చాలా అసలు అంగ ప్రదర్శన గురించి తెలిసిన వాళ్ళు అయితే కనుక నిజంగా మీకు దొరికిందా అంటారు. ఎందుకంటే కనురెప్ప పాటిలో అయిపోయే సేవ ఏదైనా ఉందంటే ఈ అంగ ప్రదర్శన అన్నమాట అండి. అంత ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. సో మరి ఇంకా నా వల్ల కాదేమో దేవుడా అనుకొని నేను రూమ్ నుంచి బయటకు వచ్చి అమ్మ నాన్నగారు అలసిపోయి వచ్చి పడుకొని పోయారు, పిల్లలు లేరు. నేను బయటకు వచ్చి అలా కూర్చొని స్వామివారి ఫోటో ఉందండి వెనకాల. తండ్రి, నేను పుట్టి పెరిగిన తర్వాత ఇదే నాకు దొరకడం, నాకు ఈ అదృష్టం ఇంక దొరకదా, ఇది నాకు మిస్ అవుతుంది, ఇంక నాకు ఏ సేవ కూడా లేదు. ఇంకా అలా అనుకొని తర్వాత ఏంటంటే నాకు సేవ ఉంది కదా, మా అందరికీ టికెట్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను రిటర్న్ టికెట్ చేసేసుకున్నమాట అండి. సో అలాంటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇక నాకు ఏడుపు వచ్చిందండి. ఆ స్వామివారి ఫోటో వెనకాల ఉంది, ఇలా కూర్చొని స్వామి నా పిల్లలు వస్తే నేను వెళ్ళగలను, లేకపోతే లేదు. అప్పటికి 10:30 11 అయిపోతుంది మాట. ఇక అలా అనుకొని ఇలా కళ్ళు తెరిచానండి, పిల్లలు అలా వస్తున్నారు అన్నమాట. ఇక నాకు నిజంగా నా స్వామివారిని ఇంక ఎలా అంటే స్వామి మీరు ఉన్నారయ్యా నిజంగా అని అనుకొని ఈ విషయాన్ని వెంటనే మా అమ్మగారు మా నాన్నగారు లేపి, అమ్మ నేను ఇలా బాధపడుతున్నాను ఇంకా వెళ్ళనేమో అని అనుకున్న టైంలోని వీళ్ళు వచ్చారమ్మా అని అనేసి. అంటే ఒక్కరమే వెళ్ళాలంటే కష్టం కదండి తిరుపతిలో. ఎక్కడ ఎలాగా మనము ఎన్నిసార్లు వెళ్ళినా సరే తిరుపతి కొత్తగానే ఉంటుందండి. ఎన్నిసార్లు స్వామివారిని చూసినా సరే బయటకు వచ్చేసరికి ఆ స్వామివారిది గుర్తుండదు అన్నమాట. ఆ అనుభూతి గుర్తుంటుంది కానీ ఆయనది గుర్తుండదు. ఏమో మళ్ళీ వెళ్ళాలన్నా మనకి ఈ ఆశ వల్లనేమో. సో ఇలాగమాట అండి. ఇంకా ఇంక నా ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఇక నా పిల్లలిద్దరూ వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని నన్ను తీసుకొని వెళ్ళారు. 12 గంటలకు కోనేరులో స్నానం చేసి అక్కడ నుంచి మళ్ళీ మేమేమో అంగ ప్రదర్శన సుప్రభాతం వెళ్ళే దారి అక్కడ ఉన్నదన్నమాట. నాకు సరిగ్గా తెలియదు మాట అండి. కానీ అక్కడ ఒకరు పరిచయం అయ్యి, అమ్మ మీరు ఒక్కరేనా అని చెప్పి, ఆమె కూడా లేడీ కానీ ఆమె ఇది వరకు వచ్చారట. నన్ను చాలా దగ్గరుండి తీసుకుని వెళ్ళి దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చి మళ్ళీ రూమ్ దగ్గర వదిలే వరకు కూడా నన్ను లక్ష్మి గారు అండి ఆవిడ పేరు. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు. ఎందుకంటే ఆమె నాకు తోడుగా ఉండి తీసుకెళ్లారన్నమాట. సో ఇలా అయిందన్నమాట అండి. అలాగా స్వామివారి దర్శనానికి వెళ్ళాలని మీరు పట్టుదలగా వెళ్ళండి. ఆయన్నే కోరుకొని ఆయన మీద బాధ్యత వదిలేయండి. మీ సేవ మీకు సొంతం అవుతుంది. ఆయన రూపాన్ని దర్శించుకునే అవకాశం మీకు కల్పిస్తారన్నమాట స్వామివారు. గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. సో ఇలాగైతే కనుక నాకు సుప్రభాత సేవకి వెళ్ళిన వాళ్ళు అయితే కనుక 3 గంటలకు వెళ్తారండి. మేము కూడా అదే టైము, అంటే ఒక పక్క సుప్రభాతం చదువుతూనే ఉంటారు, ఇంకో పక్క ఏంటి అంగ ప్రదర్శన చేస్తారన్నమాట గుడి చుట్టూను. చాలా మంది అండి అంగ ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు తడి బట్టలతో వెళ్తారు కదండి. ఏమైనా టీలు కాఫీలు అలాంటివి తాగి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ అంగ ప్రదర్శన చేసినప్పుడు కొంచెం వామిటింగ్ సెన్షన్ లాగా అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకే అక్కడ మళ్ళీ మనం కాదు మనతో పాటు చాలా మంది ఇబ్బంది పడతారు. ఒక్కరికి ఇబ్బంది వచ్చినా సరే మొత్తం ఆ లైన్ అంతా కూడా ఇబ్బంది పడతారు కనుక చూసుకోండి. వెళ్ళేటప్పుడు ప్లెయిన్గా వెళ్ళండి, ఏమి తినకుండా ఏమి తాగకుండా వెళ్తే సేవని చాలా మంచిగా చాలా అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒళ్ళు గగులు పొడుస్తుంటుంది అన్నమాట. ఎందుకంటే ఒక పక్క అర్చకులు అందరూ కూడా నా సుప్రభాతం చదువుతుంటే అందరూను మనం అలా తిరుగుతూ ఉంటే ఇంకా అది మాటల్లో చెప్పలేని అన్నమాటని. సో అందుకే ఎవరైనా సరే ఏ సేవలకు వెళ్ళాలనుకున్నా సరే మీరు ఏమి బుకింగ్ చేసుకోకపోయినా సరే స్వామివారిని తలుచుకొని బయలుదేరండి. అక్కడ లక్కీ డిపో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కరెంట్ బుకింగ్స్ దగ్గర వెయ్యండి. మీ సేవ మీ సొంతం అవుతుంది అన్నమాట. ఒకరోజు కాదు 2వ రోజు వేయండి, మనకి దొరికే వరకు వేయచ్చు. అలాగని మీరు వెళ్ళేటప్పుడు రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని ఒక రోజులో వచ్చేస్తామంటే అది కొంచెం కష్టం. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక. సో అందుకే మీరు వెళ్ళేటప్పుడు చూసుకోండి.
1-2 రోజులు అక్కడ ఉండి స్వామివారిని చూసే వస్తాము అని అనుకొని రండి మాట. సో మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చానండి. సో మరి ఈ వీడియోని మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీకు నవనీతం సేవ కానీ ఇవి కానీ బుక్ చేయాలంటే కనుక నేను మళ్ళీ డేట్స్ అవి మీకు రాగానే మీకు చెప్తాను అనమాట అండి. గ్రూప్స్ చాలామంది గ్రూప్స్ వెళ్తున్నారు కదా, ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్గా మనం బుక్ చేసుకుంటూనే అవుతుంది. ఈ గ్రూప్ బుకింగ్స్ కూడా చాలా కష్టంగా ఉందండి. నిన్న అయితే కనుక అస్సలు దొరకలేదు అనమాట. సో మరి వాళ్ళ కోసం కూడా ఏమైనా కొత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తారనమాట. సో ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా పంపించడం మర్చిపోకండి.